నేను కోపన్నా మీరు కోపన్నా ఏమీ జరగదనమాట. కానీ వచ్చిన వాళ్ళు తలా ఒక మాట అంటారు. ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. డబ్బులు ఏముంది జేబుల నుంచి తీసి ఎవరైనా ఇస్తారు. ఇంతమందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరికి ఫోన్లు చేసి గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి గుడి దగ్గరికి తీసుకురావాలంటే ఆషామాష విషయం కాదు. అందరూ ఆల్మోస్ట్ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు సహకరించారు. అందరూ వెల్ సెటిల్డ్, అందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు. మన ఊరు వాళ్ళు కట్టుగుడ్డలతో వెళ్ళి ఇంత బాగా ఇంత పొజిషన్కి వచ్చారు. ఇంటికి ఒక కారు కానివ్వండి, మంచిగా డబ్బు ఉండటం కానివ్వండి, ఆషామాష కాదనమాట. పక్క ఊరోళ్ళు మన ఊరోళ్ళను చూసి చాలా, అంత చిన్న ఊరైనా కూడా చాలా అభినందిస్తుంటారు. అంత రావడానికి కారణం ప్రతి వాళ్ళు వెళ్ళి కష్టపడి, నిజంగా మన ఊరు వాళ్ళు చాలా చిన్న కట్టుబట్టలతో వెళ్ళారు. అలాంటిది ఈరోజు చాలా మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇంకా మనం 10 మందికి అప్రిషియేట్గా, ఇంకా 10 మందికి ఇంత సహకరిస్తున్నారంటే ఎవరు ఎక్కడ ఒక 1000 రూపాయలు 2000 ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటారు చదివింపులు, అంటే సందాలు. ఇక్కడ 20,000 25,000 అన్నదానము, లడ్డు వేలం పాట కానివ్వండి. ఇంత చిన్న ఊర్లో ఇంత బాగా గ్రాండ్గా సక్సెస్ ఉందంటే ఆ దేవుడి దయతో మనందరం మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి, ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇంత బాగా గ్రాండ్గా జరుగుతుంది. ఇంత గ్రాండ్గా జరుగుతున్నప్పుడు మనం ఒకరి మీద ఒకరు చెప్పుకోకూడదు. అతని వల్ల నాకు పని జరగలేదు, ఇతని వల్ల నాకు పని జరగలేదు. అందరూ చేసే వాళ్ళు ఉంటే మనకి కష్టాలు ఎందుకుంటే ఉండవు. అందువల్ల ఒకరో ఇద్దరు లీడ్ తీసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి మనం ఒకరో ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకుంటే అవ్వదు. ప్రతి ఒక్కరు వచ్చి మనది ఫెస్టివల్ అనుకోవాలి. ఇక్కడికి సీనియర్స్ పిల్లలు కానీ ఏమన్నా కానీ మీకోసమే కదా మేమంతా చేసేది. నెక్స్ట్ మీరే చేయాల్సింది. మాదేముంది, అయిపోయింది. మేము ఒక స్టేజ్కి తీసుకొచ్చాం, కింద మీద పడి. తర్వాత మీరే ఇనిషియేట్ తీసుకొని కుర్రోళ్ళందరూ ఉన్న ఒక 20 మంది అయినా సరే వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఇప్పటికి మేమే వచ్చి చెప్పాలి, మేమే వచ్చి చేయాలంటే చాలా కష్టం. ఇక మీద నుంచి కుర్రోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో మాకంటే ముందు తరం రామ్ సుబ్బారెడ్డి బాబాయ్ కానివ్వండి, ఇంకా పెద్దలు అందరూ ప్రెసిడెంట్ కానివ్వండి, సుబ్బారావు బాబాయ్ కానివ్వండి, బాల సుబ్బారెడ్డి బాబాయ్ కానీ, వెంకట సుబ్బారెడ్డి బాబాయ్ కానీ, ఎవరైనా కానీ అన్ని ఫ్యామిలీస్ రాచగుండ్లపాడులో ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి అవన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. గుడి దగ్గర దేవుడి దగ్గర అందరూ సమానమే వెళ్ళాలి. ఇక్కడ జాబులు అన్ని పీజీలు కానీ, జాబులు కానీ, బిజినెస్లు కానీ అన్నీ వదిలేసి మనందరం కలవడం కోసమే కదా ఇంత దూరం వచ్చింది. ఎవరు ఒకరి కోసం కాదు కదా. అందరం నలుగురు కలిస్తే ఫెస్టివల్. ఉండేది చిన్న ఊరు, ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి. ఒక స్టేజ్లో అయితే బ్రహ్మాండంగా ఉన్నారు రాచగుండ్లపాడు గ్రామ ప్రజలందరూ. అది చాలా అభినందనం. సో ఇదే విధంగా ప్రతి ఇయర్ కొనసాగాలి. ఇప్పుడు వరకైతే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇవి నెక్స్ట్ ఇయర్ రిపీట్ కాకుండా మన కుర్రోళ్ళు కమిటీ వాళ్ళు అందరూ రెక్టిఫై చేసుకుంటాము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రామ్ సుబ్బారెడ్డి బాబాయ్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. అందరూ సంతోషంగా ఉంది. ఇదే కొనసాగించాలి మనస్ఫూర్తిగా. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇదే, ఒక్కరు కూడా వెళ్ళిపోకుండా అందరూ కూడా తృప్తిగా, అందరూ కూడా ప్రశాంతంగా, ఏమీ అవసరం లేకుండా ప్రమాణంగా జరిగింది. మంచిగా అందరికీ శుభాకాంక్షలు. కార్యక్రమం ఏంటి? ఒక గిఫ్ట్ కార్యక్రమం జరుగుతుంది.